శాసనసభలో వాగ్దాటిగా సబ్జెక్ట్ ని బ్రహ్మాండంగా ప్రెజెంటేటివ్ లో నరేంద్ర గారి సాటి అదే పర్యావరణ కేసు కూడా మొన్న 30 సంవత్సరాల ఉత్సవంలో ఆ మాట కేసు గారు మాట్లాడటం కూడా మీరు విన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కూటమి అభ్యర్థిగా ఆల్పాటి రాజేంద్ర గారిని ఈ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. తప్పకుండా మరి మన మండలంలో 2505 ఓట్లని మీరందరూ కూడా చేర్చడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం 7962 ఓట్లు మనం చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లాలనేది నరేంద్ర గారు దిశానిర్దేశం మనం చేస్తారు. ఇవాళ ఆయన డైరెక్షన్ ప్రకారం అందరం సుబ్బారావు మేము అందరూ కూడా కూర్చొని ఈ విధంగా ముఖ్య నాయకులు అందరితో కూడా మాట్లాడండి. తప్పకుండా ప్రధానమంత్రి కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరితో నేను ఇక్కడే ఉండి మీ అందరి అభిప్రాయాలు మీతో కూడా మాట్లాడి తప్పకుండా అప్పుడే మండల కృష్ణ గారు కూడా చెప్పిన సూచనలు అన్ని కూడా పరిగణలో తీసుకొని పార్టీ దృష్టిలో కూడా అన్ని కార్యక్రమాలను కూడా పెట్టి పార్టీ అభ్యర్థి మన కూటమి అభ్యర్థి విజయానికి రాబోయే రోజుల్లో అటు బీజేపీ జనసేన మన కుటుంబ నాయకులు కార్యకర్తలు వాళ్ళని కూడా కలుపుకొని అందరం కూడా కలిసి నియోజకవర్గంలో నరేంద్ర గారి నాయకత్వంలో చక్కగా, ఎందుకంటే క్రమశిక్షణ గల నాయకుడు నరేంద్ర గారు, ఆయన ఆదేశాల ప్రకారం మేము కూడా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకెళ్తాం. అందరం కూడా కలిసి ఇప్పుడు ఏదైతే రుక్మిణి గారు చెప్పారో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా మన నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఆ విధంగా కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్దాం. అలాగే నరేంద్ర గారు కూడా మళ్ళీ మంచి ఉన్నతమైన స్థానంలో రావాలని మనస్ఫూర్తిగా ఆ రోజు 30 సంవత్సరాల ఉత్సవంలో కూడా అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అట్లాగే మనందరం కూడా కోరుకున్నాం. తప్పకుండా నాయకుడి దృష్టిలో కూడా అది ఉంది. అక్కడ అందరం కూడా కలిసి ముందుకెళ్దామని మంచి మెజార్టీతో మన కూటమి అభ్యర్థి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుందామని మనందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.